యేసుక్రీస్తును మీ జీవితంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా ఈ దినము నీకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము ఒక గొప్ప వాగ్దానము ప్రభు నీకు బయలుపరిచాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను జనులందరి దృష్టికి నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఆమెన్. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నేను దర్శించాడు. జనులందరి దృష్టికి, అంటే ఈ లోకములో జీవిస్తున్న వారి దృష్టికి దేవుని కుమారుడవు కుమార్తెవుగా నీవు ఉన్నావు గనుక నీకు ఆయన ఖ్యాతిని మంచి పేరును తెప్పించుదును అంటున్నాడు. ఈ మాట, ఈ వాగ్దానము దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు తెలియచేశాడు. ఎందుకంటే వారు చెరలో ఉన్నారు, చెర అనుభవం కలిగి ఉన్నారు. అలాంటి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక మంచి వాగ్దానం ఏంటంటే, జనులందరి దృష్టికి మిమ్మును ఎవరైతే అవమానపరుచుచున్నారో, మిమ్మును ఎవరైతే హేళనగా చూస్తున్నారో, నిన్ను ఎవరైతే పనికిరాని దానివి పనికిరావు అని అంటున్నారో వారి దృష్టికి నేను నీకు ఖ్యాతిని తెస్తాను, మంచి పేరునిస్తాను అని చెప్పేసి దేవుడు నేటి దినం వాగ్దానం చేస్తున్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో నుండి దేవుడి వాగ్దానం బయలుపరిచాడు. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. దేవుడు ఈ మాట తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్పడానికి ముందు జరిగిన ఒక సంఘటన ఇదే. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. 1. రెండవది, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. 3వది, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఈ 3 విషయాలు చెప్పి అపాయము సంభవించదు కనుక నేను జనులందరి దృష్టిలో మీకు మంచి ఖ్యాతిని ఇస్తాను, మంచి పేరునిస్తానని చెప్పేసి దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ అబ్రహాముకి వాగ్దానం చేశాడు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువాని ఆశీర్వదించేదను, నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఆనాడు అబ్రహాంతో చేసిన వాగ్దానము ఈనాడు వాగ్దాన పుత్రులైన నీకు, నీ కుటుంబానికి దేవుడి వాగ్దానమును బయలుపరిచాడు. గనుక క్రీస్తునందు ప్రియమైన కుమారుడా కుమార్తె, నేటి దినము దేవాది దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను జనులందరి దృష్టికి నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అన్నప్పుడు ఈ లోకంలో ఈ వాగ్దానం చేసిన దేవుడు
తన బిడ్డలు, తన ప్రజలు మంచి పేరు కలిగి ఉండాలి అన్నదే ఆ దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. గనుక ఈ లోకంలో నేను ఎలా జీవించగలను, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతికేంటి అని మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాది దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో, ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేమా భయపడకము, సియోనో ధైర్యము తెచ్చుకొనుము. 17వ వచనము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని వ్రాయబడి ఉంది. కనుక దేవాది దేవుడు నీకు మంచి పేరును ఖ్యాతిని కలగజేసినప్పుడు ఆ దేవునికే మహిమ. దేవుడు తనను తాను మహిమపరచుకోవడానికి నిన్ను తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచడు. కనుక దేవునికి మహిమకరముగా నీవు జీవించడానికి ఈరోజు దేవుడు నీకు బయలుపరిచిన వాగ్దానం నిజముగా అనే మాట జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, నిజముగా అంటే అబద్ధము కాదు, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు అని ఆ దేవాది దేవుడు ఈ దినం వాగ్దానం చేశాడు. కనుక ఇట్టి వాగ్దానమును పొందిన నీవు మంచి పేరును ఖ్యాతిని పొందుతున్నప్పుడు దేవునికి మహిమకరముగా నీవు ఉండాలి. అదే దేవునికి నీవిచ్చే ఆనందము, సంతోషము. అట్టి మహాకృప దేవుడు నీకు అనుగ్రహించినను బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దిన మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవనైనా, మీ ప్రజలు, మీ బిడ్డలు నాయనా ఈ లోకములో ఎలా జీవించాలో వారికంటే ఎక్కువగా ఎరిగిన దేవుడవు నీవు. వారి జీవితముల గురించి నేను జనులందరి దృష్టికి నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అని వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దాన వాక్కును దేవా వారి జీవితంలో మీరు నెరవేర్చుచున్నందుకు స్తోత్రాలు. వారిని వాగ్దానం ద్వారా దర్శించినందుకు వందనాలు. దీవించండి, ఆశీర్వదిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు, కుటుంబాలలో నెమ్మది, సమాధానము, సంతోషము మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరి జీవితంలోనైనా ఇవి లోపముగా ఉంటే వారికి మీరిచ్చే సంతోష సమాధానాలు యేసు నామమున వారు పొందుదురుగాక. వారు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా యేసు నామమున పొందుదురుగాక. స్తోత్రము నాయన. ఈరోజు ఎంతమంది వివాహ దినములు, జన్మదినములు జరిగించుకుంటున్నారో వారిని దర్శించినారు, దీవించినారు. ఇలాంటివి వారి జీవిత కాలం అంతా వారు పొందుటకు సాయం చేయండి. అంత మాత్రమే కాకుండా సంతానము లేని వారి భార్యాభర్త జీవితాల్లో ఎవరికి లోపముగా ఉన్న సరిచేసి సంతాన భాగ్యమును అనుగ్రహించి మీరు మాత్రమే మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి, సహాయము, సహవాసము, వాగ్దాన నెరవేర్పు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ వాగ్దానం పొందుతున్న ప్రియబిడ్డల జీవితాలు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. May God bless you all.